సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులు వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలని చూస్తుంటారు. నవీన్ చంద్ర లాంటి నటుడు తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. 15 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఆయన స్టార్ హీరోగా ఎదగలేకపోయారు. అడపాదడపా హీరోగా చేస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇప్పుడు ఆయన హీరోగా వచ్చిన 11 మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ఎలా ఉంది, సగటు ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనే విషయాలు మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కథ. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, వైజాగ్ నగరంలో సీరియల్ మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. ఒక మర్డర్ సిటీలో జరిగితే మరొకటి సిటీ అవుట్కట్స్లో జరుగుతుంది. ఇక ఈ కేసును హ్యాండిల్ చేస్తున్న అరవింద్ అనగా నవీన్ చంద్ర అన్ని మర్డర్స్ను ఒకే ఒకడు చేస్తున్నాడు. వాడు సైకో అంటూ వివరాలు కనుక్కునే ప్రయత్నం చేస్తాడు. మరి ఆయన ఇన్వెస్టిగేషన్లో ఏం తెలిసింది, అసలు ఆ సైకో కిల్లర్ ఎందుకని మర్డర్స్ చేస్తున్నాడు, వాడి మోటివ్ ఏంటి అనేది తెలియాలంటే మాత్రం మీరు ఈ సినిమా చూడాల్సిందే. విశ్లేషణ. ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, దర్శకుడు ఈ కథను ఎంచుకున్న విధానం బాగుంది. కథలో కూడా కాస్త కొత్త ఎలిమెంట్స్ను యాడ్ చేశారు. సీన్స్లో సస్పెన్స్ను బాగా బిల్డ్ చేశారు. అలాగే ఆ మర్డర్స్ను చూపించిన విధానం కూడా బాగుంది. హీరో ఇన్వెస్టిగేషన్ కూడా చాలా ఎంగేజింగ్గా చూపించారు. అయితే ఈ సినిమాలో సస్పెన్స్ సీన్స్తో పాటు సెంటిమెంటల్ సీన్స్ను కూడా చాలా బాగా హ్యాండిల్ చేశారు. అయితే ఫస్ట్ హాఫ్ కొంచెం డల్ అయినప్పటికీ సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లల ఎపిసోడ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ట్విస్ట్లు కూడా ఎవరు ఊహించని రేంజ్లో ఉండడంతో వాటికి ప్రేక్షకులు బాగా థ్రిల్ ఫీల్ అవుతున్నారు. క్లైమాక్స్లో వచ్చే సీన్స్ బాగున్నాయి. మొత్తానికైతే ఈ సినిమా సెకండ్ హాఫ్ బాగుండటంతో సినిమాకి మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్. ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, నవీన్ చంద్ర సీనియర్ పోలీస్ ఆఫీసర్గా చాలా బాగా నటించి మెప్పించారు. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఒక ఇంటెన్స్తో నటిస్తూ వస్తున్నారు. ఇక ఇలానే ఈ సినిమాలో కూడా ఒక సీరియస్ ఫేస్తో హంతకుణ్ణి పట్టుకోవడానికి ఆయన ప్రయత్నించే విధానం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇక విలన్గా నటించి వ్యక్తి నటన చాలా బాగుంది. శశాంక్ నటన తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించింది. రవివర్మ పాత్ర కూడా ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర వహించిందనే చెప్పాలి. తన నటన చాలా బాగా సెట్ అయింది. మిగతా ఆర్టిస్టులందరూ వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు. టెక్నికల్ అంశాలు. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే, ఈ సినిమాలో మ్యూజిక్ చాలా బాగుంది. సస్పెన్స్ సీన్స్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సీన్స్ను ఎలివేట్ చేయడంలో చాలా వరకు హెల్ప్ చేసింది. సినిమాటోగ్రఫీ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రతి షార్ట్ సినిమాలో ఉన్న కంటెంట్ను ఎలివేట్ చేసే విధంగా ఉంది. అందుకే ప్రేక్షకుడు థియేటర్లో సినిమా చూస్తున్నంతసేపు ఆ షార్ట్స్ను చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక ఎడిటింగ్ కూడా ఈ సినిమాకి చాలా బాగా హెల్ప్ అయింది. ప్రతి సీన్ ఎంత డ్యూరేషన్తో ఉండాలి, ఎక్కడ ఎడిట్ కట్ పడాలి అనేది చాలా జాగ్రత్తగా చూసుకొని షార్ట్ ఎడ్స్లో కట్ చేశారు. ప్లస్ పాయింట్స్. కథ. నవీన్ చంద్ర సెకండ్ హాఫ్. మైనస్ పాయింట్స్. ఫస్ట్ హాఫ్ కొన్ని అనవసరపు సీన్స్. రేటింగ్. ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.5/5.